అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తసింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఈ దిన భాగము నవంబర్ 25 చదువుచున్నాను. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయుండుడి. పరలోకంలో ఉన్న మీ తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మీరును పరిశుద్ధులయుండుడి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనము. ప్రతి మానవుడు శరీరము, ప్రాణము, ఆత్మను మూడింటిని కలిగియుండును. శరీరము రక్తము, కండరములు, ఎముకలను కలిగి ఉన్నది. ప్రాణము తెలివిని, భావోద్రికమును, చిత్తశక్తిని కలిగి ఉన్నది. ఆత్మలో కూడా 3 భాగములు కలవు. అవి మనస్సాక్షి లేదా అంతరంగిక స్వరము లేదా మంచి చెడు లేక సరి అయినది తప్పైనది తెలియచేయు వివేచనా గుణము కలిగి ఉన్నది. రెండవదిగా మనకు అదృశ్యమైన దానిని తెలుసుకోవలనని కోరిక ఉన్నది. మన సృష్టికర్తను తెలుసుకొనవలెనని ఆసక్తి మనకు కలదు. ఆయన ఎక్కడ ఉన్నాడు, ఆయనను ఎట్లు కనుగొనవలెను అను కుతూహలము మనకు కలదు. అప్పుడు ఏదో చేయవలనని ఆలోచన అకస్మాత్తుగా కలుగుచున్నది. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు మానవుని తన సొంత రూపంలో చేసనని చదువుదుము. దేవుని మహిమ సౌందర్యము మొదటి మానవుని ముఖములో చూడగలుగుదుము. కానీ పాపము వలన మానవుడు 3 విధములుగా దిగజారిపోయెను. పాపము వలన ఆత్మ మరణించినది, ప్రాణము అంధకారమైనది, శరీరము అపవిత్రమైపోయినది. మనము యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు ఆత్మయున్నాడని ఆయన సజీవుడని చదువుదుము. మనం ఆయనను స్పృశించగలము, మాట్లాడగలము, తెలుసుకొనగలము. గాని మన భౌతిక నేత్రములతో మనం ఆయనను చూడలేము. మన ఆత్మలో మనం ఆయనతో మాట్లాడగలము, స్పృశించగలము. మనము పాపంలో జీవించినంత వరకు, క్షమించబడని స్థితిలో ఉన్నంత వరకు మనలో ఎవరమునో ఆయన సాన్నిధ్యమును అనుభవించలేము లేదా ఆయన స్వరమును వినలేము. ఎందుకనగా ఆయన పరిశుద్ధుడైన దేవుడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో పరిశుద్ధత లేకుండా ఎవరునూ దేవుని చూడలేరని చెప్పుచున్నది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో కూడా మనమిట్లు చదువుదుము. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మనము పరిశుద్ధముగా ఉన్న ఎడల మనము దేవుణ్ణి చూడగలము. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము. మన దేవుడు పరిశుద్ధుడని చెప్పుచున్నది. అటువంటి పరిశుద్ధతను ఎవరునూ తమంతట తాము కలిగి ఉండలేరు. దేవుడు మనము నిత్య పరిశుద్ధతను కలిగి ఉండవలనని కోరుచున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలో మన ప్రభువు మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అని చెప్పుచున్నాడు. మనలో ఎవరు కూడా మన సొంత ప్రయత్నముల ద్వారా దేవుని పరిశుద్ధతను, పరిపూర్ణతను కలిగి ఉండలేరు. మనలను నీతిమంతులుగా చేయుటకే మన ప్రభువు తిరిగి లేచెను. పాత నిబంధన కాలములో దేవుడు తన ప్రజలకు వారెట్లు పరిశుద్ధముగా ఉండవలెనో చూపించుటకు మందిరమును ఉపయోగించెను. ఉదాహరణకు అతి పరిశుద్ధ స్థలము దైవిక వెలుగును కలిగి ఉన్నది. దేవుడు మనము అదే వెలుగుతో నింపబడవలనని కోరుచున్నారు. అట్టి దైవిక వెలుగులోనే మన నిజస్థితిని మనము చూడగలము. కొన్ని వ్యాధులు సాధారణ పరీక్షలో కనబడవు, గుర్తించబడవు. కొన్ని సంవత్సరముల క్రిందట ఎక్స్రేలను కనుగొనిరి. అవి శరీరము లోపలి అవయములను, వాటి స్థితిని చాలా స్పష్టముగా బయలుపరచును. అదే విధముగా దేవుని వెలుగు మనలోనికి వచ్చినప్పుడు ఆ వెలుగు దేవుడు మనలను ఎట్లు చూచుచున్నాడో మనము కూడా అదే విధంగా చూచుకొనున్నట్లు చేయును. అంతేగాక దేవుని మహిమను, సౌందర్యమును చూచుటకు మనకు సహాయము చేయును. ముగింపు మాటలు. నేటి దినవాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. దైవజనుడు భక్సింగ్ గారి యొక్క వర్తమానములు, అందులో దైవ మర్మములు, అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము.